బాసరలో ఏం జరుగుతోంది? సరస్వతి అమ్మవారి కంటి ముందే ఏంటి రకడ? ఆలయంలో అక్షరం వేద పాఠశాల బీజాక్షరాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో ఎవరి వాదన కరెక్ట్? గోదారమ్మ ఒడ్డున జరిగే ఈ యుద్ధాన్ని చూసి భక్తులే అవాక్కవుతున్నారు. అటు జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం, ఇటు వేద భారతి పాఠశాలలో బీజాక్షరాలతో నాలుకపై అక్షరాభ్యాసం. రోజు రోజుకు వేద పాఠశాలకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో ఆలయాధికారులు ఇప్పటికీ తేరుకున్నారు. ఎంతో శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణల మధ్య జరిగే అక్షరాభ్యాసాన్ని కాదని బీజాక్షరాల వైపు భక్తులు వెళ్తూ ఉండడం పట్ల అర్చకులు, ఆలయ పెద్దలు, స్థానిక హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వేద భారతి వేద పాఠశాల కొన్నేళ్లుగా బాసరలో పిల్లలకు వేద పాఠాలు నేర్పుతోంది. అయితే 2009 నుంచి ఈ పాఠశాలతో నాలుకపై బీజాక్షరాల పేరుతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. బాసరకొచ్చే భక్తులు అటు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించినా ఇక్కడ బీజాక్షరాలు కూడా రాయిస్తున్నారు. అయితే ఆ సమయంలో కొందరే వేద పాఠశాలకు వచ్చినా క్రమంగా బీజాక్షరాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాఠశాలకు క్యూ కట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో సరస్వతి అమ్మవారి ఆలయ పెద్దలు ఈ బీజాక్షరాల విషయాన్ని ఖండించారు. వేద పాఠశాలలో ఎలాంటి శాస్త్రోక్తమైన అభ్యాసం లేకపోయినా విపరీత పోకడుకు దారి తీశారని మండిపడ్డారు. అయితే ఈ మధ్య వాట్సాప్లో ఆలయ అర్చకులకు వేద భారతి నిర్వాహకులకు మధ్య సయోధ్య అంటూ ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఖండిస్తున్నారు ఆలయ అర్చకులు. వేద భారతి పాఠశాలకు తాము వ్యతిరేకం కాదని, బీజాక్షరాలకు వ్యతిరేకమంటున్నారు. ఆలయ అర్చకులు మరియు వేదభారతి పీఠం వారు సమావేశం ఏర్పాటు చేయడం అనేది వాళ్ళంతా వచ్చి ఇక్కడ వస్తున్నారని చెప్పి ప్రసార మాధ్యమ వాట్సాప్ ఫేస్బుక్లలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని భక్తులకు చేరవేస్తున్నారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలి. ఇదంతా తప్పుడు సమాచారం. వాళ్ళ నుండి ఎలాంటి ఆహ్వానం లేదు. ఆహ్వానం ఉన్నా మేము అక్కడ వెళ్ళము. మేము వేదానికి వ్యతిరేకం కాదు, కేవలం బీజాక్షరం రాయడం దానికే మాత్రం వ్యతిరేకము. వేద పాఠశాల నిర్వాహకులు విద్యానంద భారతి మాత్రం ఈ బీజాక్షరాలను సమర్థించుకుంటున్నారు. తాము 2009 నుంచి ఈ బీజాక్షరాలు రాస్తున్నామని, ఇందులో తప్పేమీ లేదంటున్నారు. లేదండి, మనము స్లేట్ పైన రాస్తున్నాం అక్షరాభ్యాసం. అవే మంత్రాలు మనం 4 పైన రాస్తాం. బీజాక్షరాలు అమ్మవారికి బీజాక్షరాలే. వైదికంగా ఉన్నటువంటి మంత్ర బీజాలన్నీ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ రాస్తున్నాం. ఇప్పుడు నేను వచ్చాను బాసర్లో, అమ్మవారు తీసుకొచ్చారు, వచ్చాము, బీజాక్షరాలు ప్రారంభించాము. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక పరంపర ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను కొత్తగా ప్రారంభించినా బాగుండి, కొత్తగా నేనేం ప్రారంభించలే. కాళిక అమ్మవారు అక్కడ కాళిదాసుకి రాస్తే ఇంకా పెద్దవాళ్ళు అందరూ రాస్తున్నారు కాబట్టి మనం కూడా మన పరంపరను అంది.